హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. నేను ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత నిన్న మా మెయిడ్ రైతు బజార్కి వెళ్తుందంటే నేను పల్లీలు బఠానీలు అవన్నీ తెప్పించుకున్నాను అనమాట. సో బఠానీలు తగ్గాయన్నమాట, ప్రైస్ కేజీ 50 రూపీస్కి వచ్చాయంటే సరే అని చెప్పేసి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు కదా అని చెప్పేసి తెప్పించుకున్నాము. అవన్నీ వలుచుకొని జిప్ లాక్స్లో వేసుకుంటున్నాం అనమాట. ఎందులోనే డబ్బాల్లో కూడా పెట్టుకోవచ్చు, బట్ జిప్ లాక్స్ అయితే నా దగ్గర అయితే జిప్ లాక్స్ చాలా ఉన్నాయి. నేను అందులో స్టోర్ చేసుకుంటున్నాను. చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు జిప్ లాక్స్. మీరు కనుక ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే మీకు తెలుస్తుంది వీటి బెనిఫిట్స్ ఏంటో. ఇక్కడ జిప్ లాక్స్ నేను యూఎస్ నుంచి తెచ్చుకున్నాను కాస్ట్కోలో. లాస్ట్ మినిట్లో వచ్చే ముందర షాపింగ్ చేసింది ఇవే అనమాట. నేను శాండ్విచ్ మోడల్ కొన్ని చాలా ఎక్కువ తీసుకున్నాను అండ్ పెద్ద సైజువి ఒక 1 రోల్ తీసుకున్నట్టున్నాను. మిగతా అన్ని శాండ్విచ్ సైజ్ మోడలే, అవే ఎక్కువ యూజ్ అవుతాయి. అండ్ నాకు మా వదిన కూడా తీసుకురమ్మని చెప్పింది, సో తనకి అండ్ నాకు కలిపి తీసుకొచ్చాను. యాక్చువల్గా అయితే అంత ఎక్కువ ఏం యూజ్ చేయలేదు, బట్ యూజ్ చేసే టైంకి మాత్రం ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎన్నో రకాలు ఇందులో వాడుకోవచ్చండి స్టోర్ చేసుకోవడానికి. డ్రెస్సింగ్ మేకప్ ఐటమ్స్ కానీ, ట్రావెల్కి వెళ్తున్నప్పుడు వైర్స్ కానీ, చార్జర్స్ కానీ, మెడిసిన్స్ కానీ, మన టూత్ బ్రష్లు ఆ కిట్ కానీ, ఏదైనా సరే మగవాళ్ళు వెళ్తుంటే షేవింగ్ కిట్ అన్నీ అందులో పెట్టుకుంటే బయట నుంచి కనిపిస్తాయి, మనకి వెతుక్కోక్కర్లేదు. అండ్ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కిచెన్లో కూడా చాలా యూస్ఫుల్గా యూస్ చేసుకోవచ్చు అనమాట వీటిని. నాకు అక్కడ ప్రైస్ ఎంత కొన్నానో గుర్తులేదు. $16 ఏమో ఈ శాండ్విచ్ టైప్ పడినట్టుంది. $21 అని గుర్తు పెద్దవైతే, బట్ ఎన్ని ప్యాకెట్స్ వచ్చాయి అందులో అనేది గుర్తు రావట్లేదు నాకు. సో ఇక్కడైతే అమెజాన్లో కూడా మనకి బాగానే దొరుకుతున్నాయి. ఇది వరకు ఎవరైనా వచ్చేటప్పుడు అక్కడి నుంచి తెప్పించుకునే వాళ్ళం. కొత్తల్లో చూసినప్పుడు వింతగా అనిపించేది అనమాట. అప్పటికి ఇండియాలో పెద్దగా తెలీదు. అప్పుడే మా ఆడపడుచు వాళ్ళు వచ్చేటప్పుడు తెచ్చేవారు. సో ఇప్పుడు ఇండియాలో కూడా అన్నీ వచ్చేసాయిలేండి. సో నెక్స్ట్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియదు సడన్గా అన్నప్పుడు ఉప్మాలు అవి అంటే అంత ఇష్టంగా తినను. నేను మెయిన్గా తినను, నాకు బియ్యప్రవ అంటేనే ఇష్టం అంతే. మిగతా అంత ఫేవరెట్ ఏం కాదు నేను. సో అందుకని ఐడి వాళ్ళది కానీ అమ్మమ్మ దోశ బ్యాటర్ కానీ అప్పటికప్పుడు ఇన్ కేస్ మన ఇంట్లో బ్యాటర్స్ రెడీగా లేనప్పుడు అవి తెప్పించుకుంటే బెటర్. నేను చాలా వరకు అడ్జస్ట్ అయిపోగలను, కానీ కొన్ని విషయాల దగ్గర మాత్రం పర్టికులర్గా ఉంటాను. నాకు బయట బ్రేక్ఫాస్ట్ అంటే ఎందుకో నచ్చదు. ఆయిల్ స్మెల్ వల్ల ఏంటో చాలా వెగటొస్తుంది అనమాట నాకు మార్నింగ్ టైంలో అలా బయట తినాలంటే. అందుకే అంత కష్టపడి అవి తెప్పించుకునే బదులు ఇలాంటివి అయితే ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది కదా. జస్ట్ జెప్టోలో ఆర్డర్ పెట్టుకుంటే వెంటనే వచ్చేస్తున్నాయి కదండి ఇప్పుడంతా. సో నెక్స్ట్ వచ్చి బెడ్రూమ్స్ అద్దేస్తున్నాను. ఇది నుమాయిష్లో కొన్న బెడ్షీట్ అనమాట. మా బెడ్రూమ్ అంతా కొంచెం ప్లెయిన్గా ఉంటుంది, ఇల్లంతా ప్లెయిన్గానే ఉంటుంది. అందుకని ఆ ఫ్లోరల్ బెడ్షీట్ యాడ్ చేశాను కొంచెము. నెక్స్ట్ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇంట్లో. అవన్నీ చేసిన తర్వాత చూపిద్దామని వెయిట్ చేస్తున్నాను. అండ్ బ్యాటర్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దోశ వేసేసి పిల్లలకి ఇస్తున్నాను అనమాట. పిల్లలకి లేవగానే ఫస్ట్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే మళ్ళీ ఇంకా లంచ్ వరకు చూసుకోక్కర్లేదు. తర్వాత ఇంట్లో ఉంటే కనుక ఫ్రూట్స్ కానీ, బీట్రూట్ జ్యూస్ కానీ, లేదంటే మిల్క్ షేక్ కానీ ఏదో ఒకటి ఇస్తానన్నమాట నా టైం బట్టి. సో నెక్స్ట్ అది తినేసిన తర్వాత వాళ్ళకి ఇక్కడే మా గేటెడ్ కమ్యూనిటీలో ట్యూషన్కి పెట్టాను. సో అట్లీస్ట్ ఇంట్లో ఉండి ఫోను టీవీ చూసుకునే బదులు ట్యూషన్కి వెళ్తే బాగా చదువుకుంటారని. అండ్ అది కూడా నేను సైన్స్ స్టూడెంట్ అనమాట. సో నాకు మ్యాథ్స్ అస్సలు రాదు. కెమిస్ట్రీ వరకు చెప్పగలను, కానీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో కూడా ఇప్పుడు వాళ్ళకి మ్యాథ్స్ బాగా ఎక్కువ ఉంటుంది ఇంటర్ వాళ్ళకి. సో అందుకని తనకైతే ఫస్ట్ ట్యూషన్ పెట్టాను. దాంతోపాటు మా రెండో దాన్ని కూడా వేసేసాను అనమాట. అది ఇంట్లో ఉంటే ట్యాబ్ పట్టుకుంటుంది, లేదంటే టీవీ చూసుకుంటూ ఉంటుంది. అట్లీస్ట్ కొన్ని అవర్స్ వెళ్ళిపోయి అక్కడ చదువుకుని వస్తుందని పంపించేస్తున్నాను. అండ్ లోపలే కాబట్టి అసలు టెన్షన్ ఉండదు, చక్కగా వాళ్ళే వెళ్ళి వచ్చేస్తారు. గేటెడ్ కమ్యూనిటీలో అదొక బెనిఫిట్, చక్కగా వదిలేసేయచ్చు. వెళ్ళి వాళ్ళే వస్తారు, దింపి తీసుకురావాల్సిన అవసరం లేదు. అండ్ ట్యూషన్ దగ్గర నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ దగ్గర నుంచి అన్నీ కమ్యూనిటీ లోపలే ఉంటాయి కాబట్టి మదర్స్కి కానీ ఫాదర్స్కి కానీ చాలా టైం సేవ్ అవుతుంది. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను చెప్పేది, చిన్న పిల్లలని అయితే మనమే తీసుకెళ్ళాలండి. బట్ అయినా కూడా అట్లీస్ట్ గేట్ దాటి వెళ్ళక్కర్లేదంటే మనకు చాలా టైం సేవ్ అయినట్టు కదా. ట్రాఫిక్లో పడి వెళ్ళి తీసుకొచ్చేసరికి అసలు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే నాకు కొంచెం బాగా నచ్చింది ఇక్కడ. కానీ ఓన్లీ ట్యూషన్ వరకే యూజ్ చేసుకుంటున్నాం మేము. వేరే ఇంకా ఏది యూజ్ చేసుకోవట్లేదు. ఇంకా స్విమ్మింగ్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఏది అయితే వెళ్ళట్లేదు. స్కూల్కి వెళ్ళి కానీ కాలేజ్కి వెళ్ళి కానీ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ట్యూషన్కి వెళ్ళడంతో బిజీ అయిపోతారండి. ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళి అవి ఏమన్నా చూసే అంత టైం వాళ్ళకి ఉండట్లేదు, నాకు కూడా ఉండట్లేదు చెప్పాలంటే.
నాకు బాగా టైంపాస్ ఏంటంటే పాతింట్లో అయితే బాగా ఫ్రెండ్స్ ఉండేవారు. ఇంకా దాంతోనే సరిపోయేదనమాట. ఇంట్లో పని చేసేసుకున్నాక ఖాళీ ఉంది అంటే వాళ్ళు రావడం, నేను వెళ్ళడము చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండేది అక్కడంతా. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నేను బయటకు వెళ్ళట్లేదు, ఇంకా ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదు కాబట్టి నేను సింగిల్గా ఉన్నా కూడా నేను ఎంటర్టైన్ అయిపోగలనండి. నాకు అలా కూడా ఇష్టమే. యాక్చువల్గా నేను ఒకదాన్ని అనమాట మా పేరెంట్స్కి. సో నాకు అప్పుడు అలాగే అలవాటు. ఇంట్లో ఎవరు లేరంటే హ్యాపీగా టీవీ చూసుకుంటుండేదాన్ని, నాకు నేను ఎంటర్టైన్ అయిపోయేదాన్ని. అలాగే ఇప్పుడు కూడా అంతే. నేను బాగా సీజన్స్ చూస్తానండి నెట్ఫ్లిక్స్లో కానీ యాపిల్ టీవీలో కానీ. సైంటిఫిక్ ఫిక్షనల్ సీజన్స్ నాకు బాగా ఇష్టం. నేను కొన్ని సీజన్స్ మీకు కనుక అడిగితే నేను రికమెండ్ చేస్తాను కూడా. డార్క్ అని అలాంటివి చాలా బాగుంటాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా నాకు చాలా ఇష్టము. సో అవి చూస్తే నాకు చాలా టైంపాస్ అయిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఆ దోశ పిండి పొద్దున్న చేసిన తర్వాత గుర్తొచ్చింది, ఎందుకు దోశకి వేసేసుకుంటే అయిపోతుంది కదా అని రేషన్ బియ్యం తెప్పించుకుంటాను మా మేడ్తో. సో నేనేం వేసుకుంటానంటే ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం వేసుకుంటాను. ఇది ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రెసిపీ కూడా కాదండి, ఒక్కొక్క చేతికి ఒక్కొక్క రెసిపీ దోశదైతే. సో నేనైతే ఒక చిన్న గుప్పెడు శనగపప్పు కూడా వేస్తాను, అండ్ ఒక స్పూన్ మెంతులు కూడా వేస్తాను అంతే. ఇంక దీంట్లో మన ఇష్టం, ఒక్కొక్క మూడ్ బట్టి ఒక్కొక్క టైం బట్టి నేను యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. మొత్తం అంతా నానిపోయిన తర్వాత మిక్సీలో వేసే ముందు అటుకులు ఒక గుప్పెడు వేస్తాను నానబెట్టినవి, లేదంటే సగ్గుబియ్యం రెడీగా ఉంది అంటే అవి వేస్తాను. అవి ఏమీ లేకుండా ఇలా కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. జస్ట్ అదే చెప్తున్నాను కదా, మూడు బట్టి వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమిటంటే ఎక్కువగా ఇడ్లీ వేసేవారు, లేదంటే అట్లు వేసినట్టు వేసేవారు అనమాట. అది మేబీ 1:2 అనుకుంటా. వీళ్ళైతే 1:3 కానీ 4 కానీ అలా మన ఇష్టం అనమాట. మనకి రావాల్సిన ఎంత క్రిస్పీగా కావాలంటే ఆ రేషియో మార్చుకుంటూ ఉండడమే. నా దగ్గరున్న మిక్సీ యాక్చువల్గా చాలా ఎక్కువ వాట్స్ అనమాట. బోష్ మిక్సీ కొన్నాను, 6000 ఎంతో పడింది. అది ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు గ్రైండర్ లాగా ఉంటుందండి, చాలా బాగా పనిచేస్తుంది. సో అది వచ్చాక నేను గ్రైండర్ వాడకం చాలా తగ్గించేశాను. అందులో కూడా గ్రైండర్లో వేస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. నాకు బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఖచ్చితంగా ఫిల్టర్ కాఫీ తాగాల్సిందేనండి. అది తాగేస్తేనే ఇంకా రీఛార్జ్ అయిపోయినట్టు, ఇంకా నాకు బలం వచ్చేస్తుంది. నెక్స్ట్ బనానా మిల్క్ షేక్ ఒకటి చేసేస్తున్నాను. ఇందులో కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మన ఇష్టం. పిల్లలకైనా మనకైనా చాలా, అంటే ఎప్పుడైనా నీరసంగా ఉన్నా, లేదంటే పిల్లలకైతే ఎవ్రీడే ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడైనా ఫీవర్ తర్వాత కోలుకోవాలి ఫాస్ట్గా అనుకున్నా ఇది చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా వర్క్ అవుతుంది బనానా మిల్క్ షేక్ అయితే. నెక్స్ట్ నేను కుండలో చుక్కాకు పప్పు చేస్తున్నాను. నేను మ్యాక్సిమం కుండలోనే చేస్తామండి. మీకు ప్రతి వీడియోలో నేను ఎందుకు గుర్తు చేస్తూ ఉంటానంటే, కుండలో చేసినంత హెల్తీగా ఇంకా ఏ వంట పాత్రలోనే ఉండదు. ఇది వంట పాత్రల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతుంది. ఇందులో మనం ఏదైతే వండుతామో దాని న్యూట్రియన్స్ 100% అలాగే ఉంటాయి, అవి అస్సలు కోల్పోమన్నమాట. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు ట్రై చేయకూడదు అనేది నా ఒపీనియన్. సో నేను ఇది ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ తెలుసుకున్నాను, ఈ వంట పాత్రలో ఎంతెంత డిఫరెన్స్ ఉంటుందో, మన హెల్త్ ఎంత అప్సెట్ అవుతుంది వాటి వల్ల అనేది. సో తెలుసుకున్న తర్వాత అస్సలు ఇంకా చేంజ్ చేయకుండా అయితే ఉండలేకపోయాను అనమాట. సో అలా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి పేర్చుకుంటూ వచ్చాను కుండవైతే. సో నేను ఇక్కడ కరివేపాకు పొడి చేస్తున్నాను. కొంచెం ఆయిల్ తీసుకుని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు వేసేసుకొని ఎండుమిర్చి మన కారానికి తగ్గట్టుగా వేసుకొని ఫ్రై చేసుకొని ఇంగువ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ చింతపండు ఏంటి అంటే, మేము ఇంట్లో ఏం చేస్తామంటే దాన్ని కడిగేసుకుంటాం అనమాట. ఒక్కసారి వాటర్లో పెట్టి ఆ కడిగేసుకుని ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత మళ్ళీ ఒక డబ్బాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుందండి. రోజు చింతపండు నానబెట్టుకున్నామా లేదా అని వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. పులిహోరకి కానీ, పప్పుకి, సాంబార్కి, పచ్చళ్ళకి, దేనికైనా వాడేసుకోవచ్చు దీన్ని. చాలా టైం సేవ్ అవుతుంది. ఇది ఒక మంచి టిప్ ఈరోజు నేను చెప్పేది. సో ఫాలో అవ్వండి మీరు కూడా. నేను గుజ్జులో అయితే తీసుకొని ఏం పెట్టుకోను, నాకు అది ఇంకొంచెం ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది. ఇది చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. సో ఇది కరివేపాకు లాస్ట్లో కడిగేసి ఆరబెట్టుకున్న కరివేపాకు ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవడమే. నేను ఇందులో ఇంకొంచెం ఎక్స్ట్రా ఏం యాడ్ చేశానంటే, ఒక 1/2 స్పూన్ మిరియాలు, ఒక 1/2 స్పూన్ వాము కూడా యాడ్ చేశాను అనమాట ఈరోజు. జస్ట్ ఫర్ ఎ చేంజ్ లాగా అంతే. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ అలా యాడ్ చేస్తూ ఉంటాను. వెల్లుల్లి కావాలి అంటే కూడా మీరు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంగువైనా వేసుకోవచ్చు. కరివేపాకు వేసేసుకున్న తర్వాత అదే వేడిలో ఈ చింతపండు వేసేసుకుంటే అదే వేడికి మగ్గిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవడమే. ఇది చాలా చాలా మంచిది. కరివేపాకు పొడి అవిను 3 days 4 daysకి సరిపోయేలాగే చేసుకోండి. ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది.
చక్కగా తినాలనిపిస్తుంది. ఎక్కువ చేసుకుని డబ్బాల్లో పెట్టేసుకోవద్దు. ఇలాంటివి ఆ ఫ్రెష్నెస్ ఉన్నప్పుడు తింటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇలాగే మునగాకు కూడా చేసుకోవచ్చు. మునగాకు విడిగా తినడం ఇష్టం లేదు అంటే కరివేపాకు పొడితో మిక్స్ చేసుకుని కూడా తినొచ్చు అనమాట. ఈ ఆకులోనే ఆకు కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు 50-50 లాగా. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా, ట్రై చేయండి మీరు కూడా. అందరికీ వచ్చే ఉంటుందండి, కానీ నా వీడియో చూసి నా రెసిపీ నేర్చుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, సో అందుకే నేను చెప్తున్నాను. మా ఇంట్లో వీకెండ్ అయినా వీక్ డే అయినా ఇవే రెసిపీస్ ఉంటాయండి. పప్పు కూర రసం, పప్పు కూర పచ్చడి ఇలాగే ఉంటాయి కామన్గా అనమాట. సో ఇప్పుడు కూడా అంతే, ఆ కూర బోర్ కొట్టినప్పుడు ఇలా పచ్చడి కానీ పొడి కానీ చేసుకుంటే సరిపోతుంది అంతే. సో నేను ఈరోజు అయితే చుక్కాకు పప్పు, కరివేపాకు పొడి, రసం చేసుకొని పెట్టుకున్నాము. ప్రతి దానికి నేనైతే పసుపు కంపల్సరీ యాడ్ చేస్తాను. నాకు వంటల్లో తినే వాటిల్లో ఖచ్చితంగా కలర్ చాలా ఇంపార్టెంట్, స్మెల్ ఇంపార్టెంట్. ఫస్ట్ కలర్ చూడగానే ఇంకా తినాలా వద్దా అని డిసైడ్ అయిపోతుంది అనమాట. సో నా వీడియోస్లో ఎక్కువగా పసుపు వేస్తూ ఉంటాను, అవసరానికి మించే పడిపోతూ ఉంటుంది. నేను ఇప్పుడు గాజు బాటిల్లో పెట్టుకున్నాను కదా, సో అందుకనే ఎక్కువ పడిపోయినా పర్వాలేదులే అని చెప్పేసి అందుకే వదిలేస్తాను అనమాట. చేంజ్ చేయట్లేదు ఆ బాటిల్ నుంచి నేను. సో ఇక్కడ ఈ కరివేపాకు పొడి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోయే వరకు, తర్వాత మిక్సీ చేసుకోవడమే. అండ్ రాళ్ళుప్పు వాడతాను నేను. అండ్ సాల్ట్ వాడాలంటే కనుక మెత్తడిది పింక్ సాల్ట్కి చేంజ్ అయిపోయాను నేను. మెల్లిమెల్లిగా అలా మన తినేదాన్ని వండే వాటిని చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి తెలియని బెనిఫిట్స్ లోపల నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఏమొచ్చేసింది నీకు వీటి వల్ల అంటే ఇన్స్టెంట్గా చెప్పలేమండి. అది మన లోపల బ్యాడ్ అలాగా మెల్లిమెల్లిగా ఎలా అక్యుములేట్ అయిందో గుడ్ కూడా అలాగే అక్యుములేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో అవి మనం మెల్లిమెల్లిగా అబ్జర్వ్ చేసుకుంటుంటే మనకే తెలుస్తుంది. సో ఇలా కుండలో చుక్కాకు వేగిన తర్వాత జస్ట్ పోపు వేసేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఏ ఆకుకూర అయినా సరే ఇదే పద్ధతిలో ఫాలో అయిపోవడమే. చుక్కాకు అయితే ఇంకా చాలా బాగా మగ్గిపోతుంది. అది మగ్గిపోయి ఆటోమేటిక్గా పేస్ట్లా అయిపోతుంది అనమాట, గోంగూరలాగా. అయిపోయాక కొంచెం వాటరు, చింతపండు గుజ్జు వేసుకొని పైన సాంబార్ పౌడర్ ఇంట్లో చేసిందే వేసుకుంటాము. ఇంట్లో చేసిందే ఎవ్రీడే మేము యూజ్ చేస్తాము, సాంబార్కి కానీ పప్పుకి కానీ అనమాట. అందుకే రోజు వేసుకున్న అన్నిట్లోనూ వెగటరాదు, బోర్ కొట్టదు. బయట పౌడరు స్పెషల్ అకేషనల్గా యూజ్ చేసుకుంటే నాకు ఇష్టం, కానీ డైలీ యూజ్ చేసుకుంటే అసలు తినలేనండి నేనైతే. అందుకే ఇంట్లో చేసుకుని రసం పౌడర్ కానీ సాంబార్ పౌడర్ కానీ పెట్టుకుంటాము. సో ఈరోజు నేను కందిపప్పు బదులు పెసరపప్పు, శనగపప్పు యాడ్ చేసుకున్నాము. జస్ట్ ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటాం అంతే. ఎవ్రీడే మళ్ళీ పప్పు తినాలన్నా బోర్ కొడుతుంది కదా, సో అందుకని లాస్ట్లో కొంచెం కారం యాడ్ చేశాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను, బట్ ఎందుకో సరిపోలేదు అనిపించింది, అందుకని కారం యాడ్ చేసుకున్నాను. వీటికి కుండ వాటికి చెక్క గరిటె పెట్టుకోండి, మ్యాక్సిమం స్టీల్ గరిటె యూజ్ చేయొద్దు. అండ్ దింపేటప్పుడు కూడా పట్టుకారతో అస్సలు పట్టుకోవద్దండి. పట్టుకారతో పట్టుకుంటే విరిగిపోయింది నాకు ఒకసారి ఒక కుండ అయితే. అందుకే క్లాత్ కానీ లేదంటే చేత్తో కూడా పట్టేసుకోవచ్చు. అంచులు అంత వేడెక్కవ అనిపిస్తుంది. సో దీన్ని వాష్ చేసినప్పుడు కూడా డిష్ వాషర్ కానీ లిక్విడ్ కానీ సోప్ కానీ యూస్ చేయకుండా మ్యాక్సిమం వాటర్తోనే యూస్ చేసి, జిడ్డుగా ఉంది అంటే కనుక వాటర్తో పోసి శనగపిండి యూస్ చేస్తే సరిపోతుంది. ఏం లేదు, ఏదైతే సోప్ ఉందో అది కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది ఆ కుండలోకి, మళ్ళీ అది ఫుడ్లోకి వస్తుంది. దాని బదులు ఇలా శనగపిండి, వేడి నీళ్ళు అలా యూస్ చేసుకుంటుంటే సరిపోతుంది. మనకి ఒకటి కావాలంటే ఒక నిమిషం 2 నిమిషాలు వాటికి టైం కేటాయిస్తే సరిపోతుంది కదా. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నప్పుడు 2 నిమిషాలు కష్టపడడంలో తప్పలేదు. సో ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. నేను ఈవినింగ్ ఒక చిన్న షాపింగ్ ఉంది అని చెప్పేసి రెడీ అవుతున్నాను. అండ్ ఈ పపాయ అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నేను పడుకున్న బయటకు వెళ్ళిన వాళ్ళకి ఆకలిస్తే అవి తీసుకొని తింటారు అని చెప్పేసి. ఎప్పటి నుంచో శనగలు కూడా ఉండిపోయాయని నానబెట్టేశాను. నేను ఈవినింగ్ ఉత్సాహ్ అని ప్రగతి నగర్లో ఒక స్టోర్ ఉంది, లోపల ఏముంటాయని ఎప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. సో ఒకసారి చూసేస్తే అయిపోతుంది కదా అని వెళ్ళి చూశాను, బట్ నాకైతే ఏమీ నచ్చలేదు. జస్ట్ అలా ఒక రౌండ్ వేసేసి తర్వాత నేను మంజీరా మాల్లో పక్కన ఒక మాల్ ఉంటుంది, అది దానికని బయలుదేరాను యాక్చువల్గా నేను. అండ్ ఈ రోజుతో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నేను ఏం తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపించి మరి చెప్తాను మీకు, ప్రైజెస్తో సహా. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, ఇదే నా రిక్వెస్ట్ అనమాట. నేను లాస్ట్లో వేసుకున్న పలాజో మాత్రం నేను శిల్పారామంలో తీసుకున్నాను, లాస్ట్లో చెప్పాను కదా. ఒక్కొక్కటి 2 కలిపి 650 పడింది. నాకైతే చాలా బాగా నచ్చింది.
ఈ మాల్లో యూనిక్ ఫ్యాన్సీ శారీస్ అని ఒక స్టోర్ ఉంటుంది. అక్కడ డిజైనర్ గాగ్రాస్ చాలా బాగా దొరుకుతాయి అండ్ డ్రెస్సెస్ కూడా బాగుంటాయి. జేఎన్టీకి ఆపోజిట్లో ఉంటుంది. ట్రై చేయాలంటే కనుక ట్రై చేయండి, రిసెప్షన్ కానీ అలా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే. సో ఉంటా, బాయ్.